హర నమః పార్వతీ పదయే. కొంచెం గట్టిగా అందాం, కనీసం అయ్యగారి కన్నా అక్కడ ఉన్న అయ్యగారికి వినబడకపోయినా ఇక్కడ ఉన్న అయ్యగాళ్ళ కన్నా వినబడని. హర నమః పార్వతీ పదయే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నా కార్తీక సమో మాస అని అంటారు. మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం ఏంటి అంటే కార్తీక మాసము అని. అంటే కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకొకటి లేదు అని మన శాస్త్రం చెప్తోంది. ఎందుకు కార్తీక మాసాన్ని చాలా ఉన్నతంగా చెప్పారు అంటే కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. మాఘే స్నానం కార్తీకే దీప ప్రజ్వలనం అంటారు. మాఘమాసం అంతా కూడా స్నానాన్ని విశేషంగా చెప్తారు. నదీ స్నానం చేయమని, గంగా స్నానం చేయమని మాఘమాసంలో చెప్తారు. కానీ కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించడమే ప్రధానం. దీపం వెలిగించడం అంటే అర్థం ఏంటి? అంధకారం నాశనం చేసి అలానే జ్ఞానాన్ని ప్రసాదితం దీపం లక్షణం. ఒక దీపం మనం వెలిగించామే అనుకోండి మన ఇంట్లో, అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఉన్న చీకటంతా పోయి వెలుగు వస్తుంది ఇంట్లో. మన ఇంట్లో చూస్తూ ఉంటాం కదా. అట్లాంటిది దీపాన్ని వెలిగించే సాంప్రదాయమే మనది, కానీ దీపాన్ని ఆర్పే సాంప్రదాయం మనం కాదు. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అప్రస్తుతం. కానీ ఏదైనా ఉదాహరణకి మన ఇంట్లో బర్త్డే చేస్తూ ఉంటారు, పుట్టినరోజు. ఈరోజు లౌకికంలో అందరూ కూడా కేక్ కట్ చేస్తున్నారు కదా. కేక్ కట్ చేసిన సందర్భంలో ఏం చెప్తారు? నాన్న ఆ క్యాండిల్ని ఆర్పేరా అని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. పిల్లలకి దీపం వెలిగించమని చెప్పాలే తప్ప దీపాన్ని ఆర్పమని చెప్పకూడదు. మనది దీపం ఆర్పే సాంప్రదాయం కాదు, దీపాన్ని వెలిగించే సాంప్రదాయం. దీపం వెలిగించడం అంటే ఏంటి? మా ఇంట్లో అదృష్టము, సౌభాగ్యము, అలానే జ్ఞానము ఇవన్నీ కూడా కలగాలి అంటే దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగిస్తేనే చాలు మనకున్నటువంటి ఇబ్బందులైనా, తర్వాత ఏవైనా దరిద్ర బాధలైనా అవన్నీ కూడా ఒక దీపారాధన వల్ల నాశనం అవుతాయి. మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా ఒక దీపం మనకు వెలిగించడం ద్వారా వస్తుంది. అలాంటిది ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో స్వామివారి లీలా కళ్యాణ మహోత్సవం చేసుకున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ దీపాన్ని వెలిగిస్తున్నాము అంటే ఈరోజు మన జీవితంలో అండర్లైన్ చేసుకోవాల్సిన రోజు. ఇక పైన మన జీవితంలో వెలుగు అనేది నింపబోతున్నాడు ఆ భగవంతుడు అని అర్థం. స్వామి అనుగ్రహం ఉంటే క్షేమస్థైర్యాది అష్టైశ్వర్యాలన్నీ కూడా మన ఇంట తాండవిస్తూ ఉంటాయి. అష్టైశ్వర్యాలు కలగాలంటే స్వామిని ఆరాధించాలి. కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుణ్ణి ఇంత లీలా కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈరోజు చూసుకొని మనం వీక్షించి ఇప్పుడు దీపం వెలిగించబోతున్నాం. స్వామివారి కళ్యాణం ఎందుకు అంటే లోక రక్షణ హేతవే అన్నారు. మనమందరం కూడా జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటాం. ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటాం? మమ జీవన హేతవే అని అక్కడ స్వామివారు పండితులందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా నా జీవితం సుఖంగా ఉండాలనే ఒక హేతువు, ఒక కారణం ద్వారా ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటున్నాను అని మన లోకంలో మనం అందరం కూడా చెప్తూ ఉంటాము. కానీ స్వామివారి కళ్యాణంలో పార్వతీ పరమేశ్వరుల లీలా కళ్యాణ మహోత్సవంలో ఏం చెప్తారు అంటే లోకరక్షణ హేతవే అని అంటారు.
ఈ లోకాన్ని సంరక్షించడానికి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పరమేశ్వరుడు. ఎందుకు? అమ్మవారిని వివాహం చేసుకుంటేనే లోకాన్ని సంరక్షించడానికి అవుతుంది. ఎందుకంటే ఒక వాత్సల్య మూర్తి ఏవైనా ఉన్నారు అంటే అది పార్వతీ అమ్మవారు. మన లోకంలో ప్రతి ఇంటా కూడా ఒక మహిళని, ఒక అమ్మని చూస్తూ ఉంటాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చండీ సప్తశతిలో అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ అమ్మవారు మాతృరూపంలో ఉంది. ఒక వాత్సల్యం అంతా కూడా ఒక విగ్రహ రూపంలో, ఒక రూపంలో చూస్తే ఆ జగన్మాత. అలాంటి జగన్మాత స్వరూపమే ప్రతి ఇంట సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి హైందవ జాతిలో పుట్టినటువంటి స్త్రీ అమ్మవారి స్వరూపాలే. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, స్త్రీలందరూ కూడా స్త్రీయ సమస్త సకల జగత్సు అంటారు. అమ్మవారి స్వరూపమే ఈరోజు మీ రూపంలో కూర్చొని ఉంది. ఒకవేళ సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో, ఈరోజు పిలుస్తున్న హిందూ ధర్మంలో స్త్రీ ఒక్కరు గట్టిగా లేకపోతే ఈ ధర్మం ఎప్పుడో ఇబ్బంది పడేది. అలాంటి స్త్రీ ఎందుకు అంటే మగవాడు ఒక ఉపవాసం పాటిస్తే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. చాయ్ తాగడం కానీ, టిఫిన్ చేయడం కానీ, పనులు తినడం కానీ ఉంటాయి. కానీ ఆడవాళ్ళు ఒక సంకల్పం చేశారనుకోండి, ఇవాళ నేను శనివారం నేను ఏను ముట్టను అంటే ముల్లోకాలు మట్టిలో కలిసినా వాళ్ళే ముట్టరు. అంటే ఆడవాళ్ళ సంకల్పం అంత గట్టిగా ఉంటుంది. అలాంటి మాతృమూర్తులందరి సమక్షంలో మీ ద్వారా ఈరోజు కోటి దీపోత్సవంలో భాగంగా దీపం వెలిగించబోతున్నారు. మీరందరూ కూడా మాతృమూర్తులందరూ ఈరోజు సంకల్పం చేయాల్సిన ఒక పని ఉంది. ఈరోజు దీపం వెలిగిస్తున్నాం. దీపం ఎందుకు వెలిగిస్తున్నామంటే మా జీవితంలో వెలుగులు నింపడానికి. ఏవైతే మేము ఇబ్బంది పడుతున్నామో, ఏవైతే లేవు అని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు మాకు అనుగ్రహించాలి అని. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే నేను ఒక 10 రూపాయలు దానం చేయగలుగుతాను. నాకే కూటికి గది లేకపోతే నేను ఎవరికి భోజనం పెట్టగలుగుతాను? ఎవరికి పెట్టలేను. అలాంటిది ఆ పరమేశ్వరుణ్ణి మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. ఒక ఐశ్వర్యానికి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదంటారు. ఐశ్వర్యం కలగాలి అంటే మనం ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. అలాంటి కార్తీక మాసం పుణ్యమాసం అంతా కూడా ఈ మాసంలో ఏది చేసినా 1000 రెట్ల ఫలితం కలుగుతుంది. అలాంటి కార్తీక మాసంలో కళ్యాణం జరిపించుకొని ఈరోజు దీపం వెలిగిస్తున్నాం. దీపం వెలిగించిన తర్వాత మనం ఏం కోరుకోవాలి అంటే మా ఇంట్లో దుఃఖాలు కానీ, దరిద్రం కానీ, అనైశ్వర్యం కానీ, అవిద్య కానీ ప్రతిదీ కూడా నాశనం కావాలి. ఒక దీపం వెలిగిస్తే చీకటి నాశనమై వెలుగు ఎట్లా అయితే ప్రసరింపజేస్తుందో మా ఇంట్లో మేము, మా కుటుంబ సభ్యులందరం కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా మా జీవితం అంతా కూడా వెలుగులతో నింపాలి అని ఈ కోటి దీపోత్సవంలో మాతృమూర్తులందరూ కూడా ప్రార్థించాలి. మగవాడు ప్రార్థిస్తే భగవంతుడు తొందరగా కరుణించడంట. ఒకవేళ ఆడవాళ్ళే ప్రార్థించారనుకోండి, ఆ భగవంతుడు తొందరగా కరుణిస్తాడు. ఎందుకంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని శివానంద లహరిలో శంకరాచార్యుల వారు ప్రార్థిస్తుంటారు అమ్మవారిని. అంటే అమ్మవారి అనుగ్రహమే లేకపోతే ఆ ఈశ్వరుడు కూడా ఏం చేయలేడంట. శివశక్త్యాయుక్తో భవతి అన్నారు. ఆ అమ్మవారు పక్కన ఉంటేనే శివుడు ఏదైనా చేయగలుగుతాడు. అలాంటి శివుడికి ఈరోజు అమ్మవారిని పక్కన ఉంచి ఇలాంటి అమ్మల సమక్షంలో ఆ అమ్మ స్వరూపాలే ఈ అమ్మల రూపంలో ఉన్న మీ అందరి సమక్షంలో ఈరోజు దీపం వెలిగించి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నుంచి మా జీవితంలో మాకు ఏమేం కావాలో అవన్నీ కూడా ఈశ్వరుడు అనుగ్రహించండి. ఏం కావాలి అని కోరుకోవాలి అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు. భగవంతుణ్ణి ఒక ముసలి కన్య, దరిద్రంతో బాధపడుతున్న
వృద్ధ కన్య భగవంతుణ్ణి కూర్చి తపస్సు చేసిందంట. ఒకవేళ మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, భగవంతుడు మనకు సాక్షాత్కరించాడు, మనల్ని అనుగ్రహించడానికి స్వయంగా వచ్చాడే అనుకోండి, అప్పుడు భగవంతుణ్ణి మనం కోరుకోవాలి కదా. ఏదైనా ఒక వరం కోరుకోవాలంటే 100 లిస్ట్ చెప్తే భగవంతుడు వినే సమయం ఉంటుందా? మన దగ్గరికి ఒక ఎక్స్పెక్ట్ చేయని విఐపి మన దగ్గరికి వస్తే, మాకు రోడ్డు కావాలి, నీళ్లు కావాలి, మాకు పారిశుద్ధ్యం కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని 100 అప్లికేషన్లు పెడితే, అరే మాట్లాడకరా కాసేపు కూర్చొని నీకు ఏమేమి కావాలో నేను చేస్తాను అంటాడు మన విఐపి. ఒక ఎమ్మెల్యేనో, మినిస్టరో, ఒక కలెక్టరో ఎవరైనా. అట్లాంటిది జగత్తునంతా పాలించేటువంటి పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆ స్వామి దగ్గర ప్రార్థించడానికి ఒక కథ చెప్తారు మన శాస్త్రంలో. అది ఏంటి అంటే వృద్ధ దరిద్ర కన్యా న్యాయము అని అంటారు. ఆ న్యాయానికి అర్థం ఏంటంటే, ఒక చాలా ముసలి ఆవిడ, దరిద్రంతో బాధపడుతున్న ఆవిడ కన్య, ఆమె పరమేశ్వరుని గురించి తపస్సు చేసిందట. తపస్సు చేసిన కొన్ని సంవత్సరాలకి భగవంతుడు సాక్షాత్కారం అయ్యాడు. సాక్షాత్కారం అయిన తర్వాత ఆ భగవంతుని కోరుకోవాలి కదా, ఏదైనా కోరిక, వరం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, స్వామి ప్రత్యక్షంగా ఆ కళ్యాణ మహోత్సవం చేసుకొని ఎంతో హ్యాపీ టైంలో ఉన్నాడు. మనం పెళ్లి చేసుకున్న సందర్భంలో, పెళ్లి మండపంలో, జీవితంలో అన్నీ సాధించామని మనం హ్యాపీగా ఉంటాం కదా. అట్లా ఆ భగవంతుడు ఇక్కడ ఎంతో ఎంతో సంతోషంగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అలా ఆ ముసలి కన్యకి కూడా భగవంతుడు అనుగ్రహించాడు. వరం కోరుకో అమ్మా అని అన్నారు. ఆ తపస్సు చేసిన ఫలితానికి భగవంతుడు అనుగ్రహించాడు, వరం కోరుకో అని అన్నాడు. అన్న సందర్భంలో ఆ వృద్ధ కన్య ఏం కోరుకుంది అంటే, అమ్మా నా దగ్గర ఎక్కువ సమయం లేదు, ఏదో ఒక్క వరం కోరుకో, నీకు 10 వరాలు నా దగ్గర అడగకు అని భగవంతుడు చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ కన్య అన్నది, ఒకటే కోరుకోవాలి కదా. సరే స్వామి నేను కోరుకుంటాను. అది ఏంటి అంటే, నా మడవడికి బంగారు కంచంలో నేను భోజనం పెట్టాలి అని కోరుకుందంట. ఆ దరిద్ర వృద్ధ కన్య అంటే అర్థమైంది కదా, దరిద్రంతో బాధపడుతున్న చాలా ముసలి ఆవిడైన పెళ్లి కాని కన్య, ఆమె తపస్సు చేసిన ఆమె కోరుకున్న కోరిక ఏంటి? నా మనవడికి బంగారు కంచంలో నేను భోజనం పెట్టాలని ఒకటే కోరుకుందంట. స్వామి ఒకటే కోరుకోమన్నాడు, ఆమె ఒకటే కోరుకుంది. దానికి అర్థం ఏంటి? కోరుకున్న వరంలో ఎన్ని వచ్చాయి చూడండి మీరు. ఆమె వృద్ధ కన్య, చాలా ముసలితనంతో బాధపడుతుంది. అప్పటి వరకు పెళ్లి కాలేదు. కన్య అంటే పెళ్లి కాలేదని అర్థం కదా. పెళ్లి కాలేదు. ఆమెకి మొదలుగా ఏం కావాలి? పెళ్లి కావాలి. పెళ్ళైన తర్వాత దరిద్రం పోవాలి. దాని తర్వాత ఆమెకి సంతానం కావాలి. అప్పటికే 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి ఉన్నాయి, కానీ ఆమెకి సంతానం కావాలి. సంతానం అయిన తర్వాత ఆ సంతానానికి సంతానం కావాలి. 3rd జనరేషన్ అంటాం కదా. 3వ జనరేషన్కి నేను బంగారు కంచంలో అన్నం పెట్టాలి అంటే ఒకటే కోరికలో ఎన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి చూడండి. మొదలుగా అమ్మాయికి పెళ్లి కావాలి, ఆ ముసలావిడికి. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలి, వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టాలి. అప్పటి వరకు ఈమె బతికి ఉండాలి, అప్పటి వరకు ఈమె ఆరోగ్యంగా ఉండాలి. ఆ బంగారు కంచంలో పెట్టేటువంటి ఐశ్వర్యం కావాలి. వెండి కంచంలో భోజనం చేయాలంటేనే ఎంతో ఐశ్వర్యం కావాలి. అట్లాంటిది బంగారు కంచంలో భోజనం పెట్టాలంటే ఎన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఒకటే వరంలో అని. ఆ భగవంతుణ్ణి కూడా మనం అట్లే కోరుకోవాలి. నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు సంతానం కావాలి కాదు, నేను సుఖంగా ఉండాలి అని ఒకే కోరిక కోరుకుంటే చాలు. ఆ సుఖంలో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఎవరైనా సుఖంగా ఉన్నారు అంటే ఎప్పుడు ఉంటారు? మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడే సుఖంగా ఉంటారు. సంతానం లేకపోయినా సుఖంగా ఉండరు, ఐశ్వర్యం లేకపోయినా సుఖంగా ఉండరు, లేకపోతే ఆరోగ్యం లేకపోయినా సుఖంగా ఉండరు. ఇవన్నీ ఉండాలంటే మొదలు సుఖంగా ఉండాలి. సో భగవంతుని కూడా ఈరోజు ప్రత్యక్షంగా స్వామి సన్నిధిలో కోరుకోవాల్సింది. దరిద్ర వృద్ధ కన్య కోరుకుంది కదా, నా మనవడికి బంగారు కంచంలో భోజనం పెట్టాలి అని ఒకటే వరం కోరుకుంది. ఆ వరంలో ఎన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయో ఈరోజు కూడా మనం భగవత్ సన్నిధానంలో కోరుకోవాల్సింది ఏంది అంటే, మేము మా కుటుంబ సభ్యులందరము కూడా దీపం వెలిగించిన తర్వాత మేము సుఖంగా ఉండాలి అని. సుఖంగా ఉంటే
మనకు కావలసిన ఉపకరణాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. అట్లా భగవంతుణ్ణి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలామని. అచంచలమైన భక్తి, అనాయాసమైన మరణం, అలానే దేహి అని అడుక్కోకుండా ఎప్పుడు నా చెయ్యి పైనే ఉండేట్టుగా కావాలి అని ఈరోజు భగవత్ సన్నిధానంలో దీపం వెలిగించి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. కార్తీక మాసమంతా కూడా దేవయజనం అంటారు. భగవంతుణ్ణి ఆరాధించడమే కార్తీక మాస పని అంతా. అలాంటి కార్తీక మాసంలో ఈరోజు ఇంతటి అవకాశం మనందరికీ కూడా ఇచ్చినటువంటి మొదలుగా నవీన శర్మ గారు, నేను కిందసారి ఆయన ఒక చండీ యాగానికి కూడా వచ్చాను, అప్పుడు ఒక మాట చెప్పాను. నవీన్ శర్మ గారు అంటే నవీనం అంటే కొత్త అని అర్థం సంస్కృతంలో. ఆయన మనస్సు నవనీతం, ఆయన చేసే పనులు నవీనం అని. నవీనం అంటే కొత్తగా, ఏదైనా కొత్తగా చేయాలి, జనాలకి ఉపయోగపడేట్టుగా ఉండాలి అని నవీన్ శర్మ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటారు. జరుపుకొని ఏంటి, వాళ్ళు లోకానికి వెలుగు చూపిస్తారు, అంటే ఒక మార్గదర్శనం చూపిస్తారు ఒక పుట్టినరోజు వల్ల. అలాంటిది నవీన్ శర్మ గారి పుట్టినరోజు నాడు ఇంత కోటి దీపాలు వెలిగించి ఈ ప్రాంతమంతా కూడా వెలుగు నింపుతున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా. అది కార్యక్రమ స్వరూపం ఫైనల్ అయిన తర్వాత ఆయన పుట్టినరోజు అని తెలిసింది. ఆయన పుట్టినరోజు అని తెలిసి కార్యక్రమాన్ని పెట్టలేదు. అది భగవంతుని అనుగ్రహం. ఏది ఒక పని చేసినా ఆ పనికి లింక్ అయి ఉంటాయి కదా, అదే భగవంతుని అనుగ్రహం అని అర్థం. అలాంటి నవీన శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంతమంది సువాసినుల మధ్యలో, ఇంతమంది మహాపురుషుల మధ్యలో, ఇంతమంది వేదోత్తమైన పండితుల మధ్యలో మీరు దీపాన్ని వెలిగిస్తున్నారు అంటే మీ జీవితంలో వెలుగులు నింపబోతున్నారనే దాంట్లో ఎలాంటి సంశయము లేదు. ఈ కార్యక్రమాన్నంతా కూడా నిర్వహించడానికి తిరుమల్ రెడ్డి గారు అని ఇక్కడ ఆధ్వర్యం వహించి యజమాని దంపతులు ఇక్కడ కూర్చొని ఇంత కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని విద్యా సంస్థలు నడుపుతున్నారు. మనం దీపం వెలిగిస్తే 1 గంట 2 గంటలో ఆ దీపం ఉంటుంది, ఆ ప్రాంతమంతా కూడా వెలుగులు నింపుతుంది. కానీ ఒక విద్యాలయం ద్వారా ఆయన ఒకవేళ డబ్బే సంపాదిద్దాం అనుకుంటే లోకల్లో చాలా బిజినెస్ ఉన్నాయి. కానీ విద్యాలయాలు నడపడం ద్వారా నేను డబ్బు సంపాదించడం కాదు, నేను జ్ఞానాన్ని ఇస్తాను అనే ఒక సంకల్పం చేసుకొని విద్యాలయాన్ని ప్రారంభించారు. మనం దీపం వెలిగించామండి, 1 గంట సేపు ఉంటుంది, యావత్ తైలం అంటాం. తైలం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు దీపం ఉంటుంది. కానీ ఈ పిల్లల జీవితాల్లో జ్ఞానం అనే నాలెడ్జ్ అనే దీపాన్ని వెలిగించడానికే ఈ ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్స్ని స్థాపించడం, దాని ద్వారా ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించడం, నాలెడ్జ్ని ఇవ్వడం అంటే అది చిన్న మాట కాదు. తిరుమల్ రెడ్డి గారు అంటే ఆ పేరుకు అర్థం ఏంటి? తిరుమలై అని దానికి పేరు. తిరు అనగా శ్రీ అని, మలై అనగా కొండ అని. మనం తిరుమల చూస్తాం కదా, వెంకటేశ్వర స్వామిని తిరుమలలో ఉంటారు కదా, ఆ తిరుమల రెడ్డి అనే శబ్దానికి ఆ పేరుకు అర్థం ఏంటి అంటే కొండంత ఐశ్వర్యం కలిగిన వాడు అని అర్థం. అంటే తిరుమల, శ్రీ అంటే డబ్బు, మలై అంటే కొండ, కొండంత ఐశ్వర్యం కలిగిన వాడే తిరుమల రెడ్డి అని. కొండంత ఐశ్వర్యం అంటే ఆమె ధర్మపత్ని పక్కన కూర్చొని మహాలక్ష్మి స్వరూపంలో ఉండి అక్కడ ఎంతో ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఐశ్వర్యం ఎంతున్నా కొండంత మనస్సు ఉంటే చాలు, అది కొండంత ఐశ్వర్యం ఉన్నట్టే అని. ఈరోజు ఎంతో ఖర్చు పెట్టి వృధా ప్రయాసల కోర్చి స్వామివారి అనుగ్రహం పొందడానికి ఇంతమంది సువాసనల ద్వారా ఇక్కడ దీప ప్రజ్వలన చేయడానికి తిరుమల్ రెడ్డి గారి దంపతులు కూడా ఎంతో ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వారి ద్వారా విద్యాలయాల ద్వారా ఎంతో వేల మందికి జ్ఞానాన్ని ప్రసాదించడం కూడా వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే. వాళ్ళు పిల్లలు పెద్దగైన తర్వాత
మీరు ఎక్కడ చదువుకున్నాము అంటే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నామని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితంలో మరుపురాని క్షణాలని ఈ విద్యాలయంలో ఇస్తున్నారు. దీపం వెలిగిస్తే కొద్దిసేపు ఉంటుంది, ఆ మనస్సులో జ్ఞాన దీపాన్ని వెలిగించారే అనుకోండి, సంస్కారంతో కూడిన, ఇంతకుముందు నవీన్ శర్మ గారు చెప్పారు, సంస్కారంతో కూడుకున్న విద్య కావాలి. ఈరోజు లోకంలో చూసినట్టయితే డిగ్రీస్ వస్తున్నాయి, 4 డిగ్రీలు 5 డిగ్రీలు పొందుతున్నారు, పట్టాలు పొందుతున్నారు. కానీ సంస్కారం ఎంత ఉంది అంటే మళ్ళీ క్వశ్చన్ మార్కే. నాలెడ్జ్ ఎంత ఉంది అంటే క్వశ్చన్ మార్కే. నేను ఈ విద్యాలయాల వాళ్ళకి, తిరుమల రెడ్డి గారికి మా తరపున రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఎథిక్స్తో కూడుకున్న విద్య ఇస్తున్నారు, ఇకపైన కూడా ఎథిక్స్ మీద ఎక్కువ మైండ్ ఇచ్చి విద్యను ఇవ్వండి. ఎందుకంటే ఎథిక్స్ లేని విద్య ఉపయోగం లేదు. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ప్రతి ఏరియాకు వృద్ధాశ్రమాలు అవుతున్నాయి. వృద్ధాశ్రమాలు ఎందుకు కావాలి? అనాథాశ్రమాలు ఉంటే పర్వాలేదు. అనాథుడంటే ఎవరు లేనివాడు, నాథ అంటే చూసుకునేవాడు, అనాథ అంటే చూసుకునేవాళ్ళు లేరు అని అర్థం. అలాంటి వారికి అనాథాశ్రమాలు ఉండొచ్చు, కానీ వృద్ధాశ్రమాలు ఎందుకు, ఓల్డేజ్ హోములు ఎందుకు పెరుగుతున్నాయి? ఒకసారి మనమందరం ఆలోచిద్దాం. ఓల్డేజ్ హోములు పెరగడానికి కారణం ఏంటి? ఇంట్లో తల్లిదండ్రులు బరువై పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. దానికి మొదటి తప్పు ఎవరిది? తల్లిదండ్రులదే తప్పు, వేరే వాళ్ళది తప్పు కాదు. వాళ్ళకి సంస్కారం మీరు ఇస్తే, మన భాగవతమో మన భగవద్గీతనో మన రామాయణమో కొంత మనకు తెలుసుకొని వాళ్ళకి చెప్తే మనల్ని వాళ్ళు వృద్ధాశ్రమాల్లో వేయరు. వృద్ధాశ్రమాలు ఎప్పుడు వేస్తున్నారు? ఎథిక్స్ తెలియక, విలువలు తెలియక, జీవనం గురించి ఒక కష్టం రాగానే బిల్డింగ్ నుంచి దూకి చనిపోతున్నారు పిల్లలు. నాకు 100కు 100 మార్కులు రాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? బిల్డింగ్ నుంచి దూకడమా, ఆయన చేసుకొని చనిపోవడమా, ఏదో చేస్తున్నారు. అంటే మానసిక దౌర్బల్యం ఎంత ఉంది? మనిషికి మానసిక దౌర్బల్యమే ప్రధానమైన రోగం. రోగం కంటే ఎక్కువ కూడా మానసిక దౌర్బల్యమే. మొదలుగా పిల్లల్ని మానసికంగా దృఢంగా చేయాలి, మానసికంగా గట్టిగా చేయాలి. ఎలాంటి కష్టం వచ్చినా గట్టిగా నిలబడేటువంటి పిల్లలను తయారు చేయాలి. మొదలుగా మీరు ర్యాంకులు 99% కొడుతున్నారా, 91% కొడుతున్నారా, 100% కొడుతున్నారా, అది భగవదిచ్ఛ. కానీ ఎథిక్స్ మాత్రం కంపల్సరీ ఫాలో కావాలి. అలా ఫాలో కాకపోతే రేపందరికీ మన బతుకులందరూ కూడా వృద్ధాశ్రమాలే. ఇంకా ఇప్పుడు ఊరుకోటి వాడకోటి ఉండొచ్చు, తర్వాత 2-3 ఇళ్లకో వృద్ధాశ్రమాలు అవుతూ ఉంటాయి. కారణం మన పిల్లలకి సంస్కారం లేకుండా ఉండడం. అలాంటి సంస్కారాన్ని నేర్పే ప్రయత్నం కాదు, సంస్కారాన్ని నేర్పడమే చేయండి. ఈరోజు 6 క్లాస్లో 7 క్లాస్లో 7 సబ్జెక్టులో ఈ స్కూల్లో ఉంటే ఒక సబ్జెక్ట్ పెంచమని నా రిక్వెస్ట్ చేస్తున్నాను తిరుమల రెడ్డి గారికి. ఆ సబ్జెక్ట్ ఏంటి? ఎథిక్స్. దాని పేరే ఎథిక్స్. ఎథిక్స్ సబ్జెక్ట్ పెట్టాలి. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి. భగవద్గీత కృష్ణ పరమాత్ముడు అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని చెప్పాడు, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి, యుద్ధం చేయకుండా పారిపోతే అది క్షత్రియుడి లక్షణం కాదు, నువ్వు యుద్ధం ఖచ్చితంగా చేయాలని చెప్పిన సందర్భమే ఈ భగవద్గీత. అలాంటి భగవద్గీతను మొదలుగా చెప్పాలి పిల్లలకి. అలా చెప్పడం ద్వారా మానసికంగా గట్టిగా అవుతారు. చదువు చాలా బాగా చదువుకుంటారు. చదువుకున్న చదువు ద్వారా సంస్కారం వస్తుంది. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాః, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతః సుఖం అంటారు శాస్త్రం. ఒక మనిషికి జీవితంలో విద్య అనేది ప్రధాన కారణం. విద్య లేకపోతే మనిషి గుడ్డివాడు అని. కళ్ళు లేని మనిషి లోకాన్ని ఎలా చూడడో, విద్య లేని వాడు జ్ఞానాన్ని చూడలేడు, లోకాన్ని కూడా చూడలేడు. మొదలుగా విద్య కావాలి మనిషికి. విద్య అంటే ఏంటి? ఎంటెక్ చేయడం, బీటెక్ చేయడం, లేకపోతే ఇంకోటి చదవడం, డాక్టరేట్ చేయడమా, అది కూడా విద్యే. కానీ సంస్కారంతో కూడుకున్న విద్యనే విద్య. విద్య అనే విద్ అనే ధాతువు అది. విద్య అంటే జ్ఞానం, విద్య అంటే నాలెడ్జ్. మొదలుగా విద్యా దదాతి వినయం అంటారు. విద్య చదువుకోవడం వల్ల మనకు వినయం రావాలి.
ఈరోజు పిల్లలకి వినయం ఉందా అంటే మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ మనమే వేసుకుంటాం. పిల్లలకి ఎంతమందికి వినయం ఉంది, ఎంతమందికి చక్కగా ఉన్నారు అంటే మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అది. అలా కాకుండా మనం చదువుకున్న విద్య ద్వారా మనకు వినయం రావాలి. వినయాధ్యాతి పాత్రత అంటారు. ఆ వినయం ద్వారా ఏం కావాలి, మనకు ఒక సమాజంలో స్థానమానాలు దొరుకుతాయి. మా దాంట్లో కూడా ఎంత పాండిత్యం ఉందని ముఖ్యం కాదు, ఎంత పెద్ద ఘనాపాఠి అని కూడా ముఖ్యం కాదు, ఆ మనిషికి ఎంత వినయం ఉంది అని ముఖ్యం. 4 అక్షరాలు వచ్చాయా, 4 వేదాలు చదివాడా అనేది రెండవ మాట. కానీ మొదలుగా ఆ పండితుడికి వినయం ఉందా లేదా? ఎందుకు అంటే ఆ వినయం వల్లనే లోకంలో ఒక స్థానం ఏర్పడుతుంది. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత పాత్రత్వా ధనమాప్నోతి అంటారు. ధనం ఎప్పుడు కావాలి మనిషికి? మొదలుగా విద్య రావాలి, విద్య తర్వాత వినయం రావాలి, వినయం తర్వాత లోకంలో ఒక స్థానం రావాలి, ఆ స్థానమానాల ద్వారా మాత్రమే డబ్బు రావాలి. అలా వచ్చిన డబ్బు మాత్రమే మనకు నిలుస్తుంది. ఆ డబ్బు ద్వారా ధనాధర్మం తతసుఖం అంటారు. ధర్మకార్యాలు చేయడం, కుటుంబ పోషణ చేయడం, ఇలా సుఖంగా ఉండడం, వీటికన్నిటికీ కూడా ప్రధానమైన పని ఏంటి? విద్య. అలాంటి విద్యను అభ్యసించే క్రమంలో మన ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి తిరుమల రెడ్డి గారి దంపతుల యాజమాన్యంలో ఈ స్కూల్స్ నడుస్తూ స్కూల్లో చదువుకున్న విద్యార్థి ఈ రోజు నుంచి ఒక క్లాస్ ఎక్కువగా చూడబోతున్నాడు. అది ఎథిక్స్ విలువలు అనే ఒక క్లాస్. ఆ క్లాసుని ప్రారంభించి పిల్లలకి మంచి విలువలతో కూడుకున్న విద్యను అందించమని ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ కూడా ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఎప్పుడూ మీ జీవితాల్లో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, చిరునవ్వుతో జీవనాన్ని కొనసాగించాలి అని ఆ శృంగేరి జగద్గురుల పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని కూడా మీకు అందిస్తూ ఆ భగవంతుని యందు పార్వతీ పరమేశ్వరుల సన్నిధానంలో మేము ప్రార్థిస్తూ ఇంకొకసారి నవీన శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభా తరపున మీ అందరి కరతల మధ్యన. ఎందుకంటే మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన ప్రధానం. ఆ తిరుమల రెడ్డి గారికి ఒక సంకల్పం చేయించారు కదా, మనసులో ఒక సంకల్పాన్ని చేయించాడు. అయ్యా మనం కోటి దీపోత్సవం చేద్దాము అని. డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కొంతమందికి మాత్రమే అదృష్టం దక్కుతుంది. అదృష్టం ఎప్పుడు దక్కుతుంది? మన పురోహితుడు మనకు మార్గనిర్దేశనం చేసినప్పుడు మాత్రమే దక్కుతుంది, ఇంకెప్పుడు దక్కడు. అందుగురించే పురోహితుల వారిని ఎప్పుడూ కూడా మనం ఉన్నతంగా చూడాలి. పురోహితుడిని ఎప్పుడు మనం కన్సల్ట్ అవుతూ ఉండాలి. మనకు శరీరానికి ఆరోగ్యం కలగడానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. ఈరోజు చెప్తున్నారు సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకు? మనకు తెలిసి తెలియక లోపల ఇన్బిల్ట్ అయ్యి రోగాలు ఉంటే వాటిని నయం చేసుకోవడానికి డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. అట్లే మనం కూడా పురోహితుల వారిని కన్సల్ట్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు. మా జాతకంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, మేమేమైనా మంచి పనులు చేసుకోవాలా, మా జీవితంలో ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఈ సందర్భంలో ఉన్నాయా అని పురోహితుల వారిని కన్సల్ట్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు. అలా కన్సల్ట్ అయిన సందర్భంలోనే మా నవీన్ శర్మ గారు తిరుమల రెడ్డి గారి దంపతులకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశమే ఈరోజు ఈ వెలుగులు నింపడానికి, జ్ఞాన దీపాన్ని వెలిగించడానికి, పరమేశ్వరుడి అనుగ్రహం మనకందరికీ దక్కడానికి ఆ సంకల్పం చేయించారు. అలాంటి నవీన శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నా ఈ 2 మాటలని ఇక్కడ ముగించుకొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరికీ సదా ఉంటూ ఈరోజు వెలిగించిన దీపం మీ జీవితాల్లో వెలుగులు నింపుగాక అని అనుకుంటూ ప్రార్థిస్తూ స్వామి యందు నమస్కారం చేస్తూ ఈ 2 మాటలు ముగిస్తూ ఉన్నారు. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. మాట్లాడిన అయ్యగారికేమో ఓపిక ఉంది, విన్న మీ అందరికీ ఓపిక తక్కువైనట్టుంది. సమయం ఎక్కువసేపు తీసుకున్నా లేదు ఉన్నారు, కానీ వాళ్ళు మర్చిపోయారు.
మునిగిపోయారు మీరు చెప్పినటువంటి మాటల్లో, ఇంకా బయటికి రాలేదు కనుక గడిగా చప్పట్లు కొట్టాలమ్మా. మీరు ఎట్లుండాలి, అలర్ట్గా ఉండాలి. ఇంకోసారి వాళ్ళు పిలుస్తొస్తారు. చెప్పండి, వచ్చిన పండితులను గౌరవించుకోవాలంటే మనం ఏం లక్షలు ఇస్తున్నామా? గట్టిగా కొట్టి చప్పట్లే వాళ్ళ కనుక అద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణ చేసినటువంటి గోపీకృష్ణ వారు ధన్యవాదాలు తెలియజేస్తూ రివర్స్లో మేము ఒక మాట చెప్తున్నాం. స్వామి, మేము వాళ్ళని కోటి దీపోత్సవం చేసుకోమని ఎప్పుడు చెప్పలే. నేను ఏ భక్తుడికి ఈ పూజ చేసుకోమని ఎప్పుడు చెప్ప. వారు 3 ఏళ్ల నుంచి నన్ను అడుగుతున్నారు, స్వామి పెద్ద కోటి దీపోత్సవం చేద్దాము, మా స్కూల్లో కాదు, ఆపోజిట్లో గ్రౌండ్